యజ్ఞాలు జరుగుతాయి, పారాయణాలు జరుగుతాయి, సేవా నిలయంగా ఉంటుంది, ఆధ్యాత్మిక నిలయంగా ఉంటుంది. ఆ భగవంతుని సన్నిధిలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఈ సనాతన ధర్మానుయాయులైనటువంటి హిందూ బంధువులందరూ కూడా స్వామివారి దర్శనానికి వస్తారు. అలా వచ్చినటువంటి సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటటువంటి సందర్భంగా స్వామివారి లడ్డు ఒకటి తీసుకొని పోతారు. ఆ లడ్డు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇప్పటికి కూడా మనకు ఈ ఇటు తెలంగాణ ప్రాంతంలోనూ ఆంధ్ర ప్రాంతంలోనూ లడ్డు తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక్కరు తినరండి. వాళ్ళు ఒకవేళ పల్లె అయినట్టయితే ఊరి వాళ్ళందరూ వస్తారు. ఊరి వాళ్ళు వచ్చి తిరుపతి పోయించినారు అనుకుంటే ఒక తీర్థంలాగా పెడతారు. ఆ తర్వాత తెచ్చినటువంటి లడ్డు ఒకటే ఉంటే తమ ఇంట్లో ప్రసాదం చేసి ఈ లడ్డు ప్రసాదాన్ని ఆ ప్రసాదంలో కలిపి అందరికీ ప్రసాదంగా పంచుతారు. కాదు ఇద్దరు ముగ్గురు నలుగురే ఉన్నట్టయితే తెచ్చినటువంటి లడ్డు ఒకటి రెండు ఉంటే అది ప్రసాదంగా పంచుకుంటారు. అంత పవిత్రంగా మేము స్వామివారిని దర్శనం చేసుకున్నాము అనేటటువంటి ఒక భావన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండేటటువంటి వారికి కలుగుతుంది, అక్కడికి దర్శనం చేసుకొని వచ్చినటువంటి వారికి కలుగుతుంది. నేను 2 సంవత్సరాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 63 ఇలాంటివి సంస్థలు ఉంటాయి. ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో అందులో ఒక సంస్థ హిందూ ధర్మ ప్రచార పరిషత్ HDPP. ఏమిటి అంటే ఇది చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి పేరిట జరిగేటటువంటి కార్యక్రమంలో మనకు అనేక కార్యక్రమాలు స్వామివారి సన్నిధిలో జరుగుతాయి. అంతేకాకుండా స్వామివారి పేరిట అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలలో కూడా ధర్మ ప్రచారానికి ఈ సంస్థ పనిచేసేది. అంటే ఉచిత పుస్తకాలు ఇవ్వడము, ఆ తర్వాత గీతా జయంతి కార్యక్రమాలు నిర్వహించడము, తర్వాత విజయదశమి కార్యక్రమాలు, ఉగాది కార్యక్రమాలు నిర్వహించడము, విద్యార్థులకు గీతా పఠన పోటీలు పెట్టడము, తద్వారా వాళ్ళకు బహుమతులు ఇవ్వడము, విద్యార్థులలో సంస్కారాలు నిర్మాణం చేయడము, ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగేవండి. అలా జరిగేటటువంటి ఇలాంటి కార్యక్రమాలలో లడ్డు ప్రసాదము అనేటటువంటి దానికి ప్రత్యేక పవిత్రత ఉన్నది. కాబట్టి లడ్డు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. స్వామివారిని దర్శించుకొని వచ్చాము, లడ్డూలోనే స్వామివారిని చూసుకునేటటువంటి ఒక విశ్వాసం అనండి, లేకపోతే ఒక ఆస్థ అనండి, ఆ విధంగా జనజీవితంలో ఉన్నటువంటి స్థితి. కాబట్టి హిందూ ధర్మ ప్రచార పరిషత్తుతో పాటుగా అన్నమాచార్య ప్రాజెక్టు, ఇతిహాస ప్రాజెక్టు, పురాణ ప్రాజెక్టు, ప్రచురణ సంస్థ, తర్వాత బీదవారికి పెళ్లి చేసేటటువంటి కళ్యాణ ప్రాజెక్ట్ అండి. తప్పనిసరి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ లోపం జరిగిందో గత 4-5 సంవత్సరాలుగా ఇదంతా కూడా పత్రికలు రాశాయి, ప్రచార ప్రసార సాధనాలు చెప్పాయి. ఈ పౌరాణిక విజ్ఞానాన్ని, హిందూ ధర్మ సనాతన ధర్మం యొక్క వికాసాన్ని ఆపేసేటటువంటి ఒకానొక వాతావరణం ఏర్పడింది. అందులో భాగంగా జరిగిందండి. ఇది లడ్డూకు సంబంధించినటువంటి విషయంలో కూడా అపవిత్రత, కల్తీ అనేటటువంటిది, ఆ కల్తీ అవన్నీ కూడా ఎట్లా జరిగాయి ఏమిటి అనేటటువంటిది మనం రోజు ఈ 2-3 రోజులుగా వింటూనే ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించి ఈ జరిగినటువంటి ఈ అపవిత్రత తొలగిపోవాలి, మళ్ళీ యథాస్థితి రావాలి. స్వామివారి సన్నిధిలో ఎవరైతే వ్యతిరేకంగా వ్యవహరిస్తారో వాళ్ళకు తప్పకుండా దైవం శిక్షిస్తాడు. దైవం శిక్షించడంలో ఆలస్యం అయినా కానీ ప్రజలు శిక్షిస్తారు. ప్రజల శిక్షతో పాటుగా న్యాయస్థానం శిక్షిస్తుంది అని ఈ విధంగా విశ్వాసం ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు తాను తప్పనిసరిగా ఈ విషయాన్ని సామాజిక జీవితంలోకి తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తుందండి.